చెప్పండి చెప్పండి. गात्राय कामितार्थ प्रदायिने श्रीमते वेंकट नाथाय श्रीनिवासाय ते नमः। अस्यां शुभतिथौ मम सह कुटुंबस्य सपुत्रकस्य सभ्रात्रकस्य सभांधवस्य क्षेम स्थैर्य वीर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं लक्ष्मीनारायण प्रीत्यर्थं అందరూ తమ పేరు గోత్రము పిల్లల పేర్లు బంధువుల పేర్లు సంకల్పం చేసుకుని ప్రార్థన చేసుకోండి. எல்லாரும் பிள்ளைகள் புத்திரி புத்திரிகள் बंधुகள் எல்லா பேரையும் संकल्प பண்ணுங்க प्रार्थना பண்ண வேண்டியது. सब आदमी के लिए सब नाम से भगवान के लिए संकल्प करने का प्रार्थना करिए प्रणाम करो. ಎಲ್ಲರೂ ತಮ್ಮ ಮಕ್ಕಳು ಬಂಧುಗಳು ಎಲ್ಲ ಹೆಸರನ್ನ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ನಮಸ್ಕಾರ ಮಾಡಿಕೊಂಡು ಮನಸ್ಸಲ್ಲಿ ದೇವರನ್ನ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ಕೋಬೇಕು. मम सह कुटुंबस्य संभवत नियमेन संभवत कालेन संभवत द्रव्येण श्रीमते वैकानस भगवत्शास्त्र मार्गेण कल्याणोत्सवम् आचार्य मुखेन अहम कारयिष्ये. सर्वं श्रीनिवास अर्पितमस्तु.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీనివాస గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా, జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్, శేషాద్రౌ జగతోస్య రక్షణధియా తిష్టద్దయా సాగరః, సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాసః ప్రభుః. చతుర్యుగాలలో కూడా నిలిచి 7 కొండల మీద 7 లోకాలను తన చల్లని కరుణా కటాక్ష వీక్షణ కిరణ ప్రసారం చేత సర్వ ప్రాణులను సంరక్షించే సర్వేశ్వరుడు ఆ శ్రీనివాస స్వామివారి దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా సంకల్పం, భక్త సంకల్పం చెప్పుకోవడం జరిగింది. దేశ కాలాలను భగవత్ స్వరూపంగా భావన చేస్తూ ఈ లీలామానుష విగ్రహుడైనటువంటి ఆ వెంకట విభుని యొక్క ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని శుభారంభం చేస్తూ విశ్వక్సేనారాధనతో ఆ దేవదేవుని యొక్క సంరక్షణ నిరంతరం చేసేటువంటి ఆ విశ్వక్సేనుణ్ణి ఆరాధిస్తున్నారు. గోవింద. శ్రీలక్ష్మీ వల్లభ ఆరంభానుగురాం నిమజ్జనాం అస్మదాచార్య పర్యంతాం దేవపరంపరాం స్వతస్మార్తాది గంగర్వానుగురం వ్యవసాయతురం తస్మై సమస్త వేదార్థాదే విగరసే నమః. సూత్రానాం నివృత్తానాం నేతేజ స్థానమనేజే సూత్రం వైకాన సంబంధే భగవత్ కమదేవకం నారాయణ పిత ఆయుష్యా మాతా జాతి హరిప్రియా ఋగ్వాదముని అపుత్ర వస్తై శ్రీ గురవే నమః. శుక్లాం వరదరం విష్ణుం సతిరత్నం చతుర్భుజం ప్రసన్నోదరం ధ్యాయే సర్వవిద్యాపదాంతే తస్య దేవత్వాజ్ఞా పారిషద్యా పరస్సుతం విఘ్నం విఘ్నం వేదం విశ్వక్సేంతమాశ్రయే నమానాయ. అసురే దేవస్రగతో నారాయణ చక్రే ప్రజాప్రదస్మృతిగ్రాండ గౌర బ్రహ్మాండ నాయకస్యేవాం విలాసరేతస్య శ్రేష్ఠిరాజస్వామినః వైవాహికోత్సవకర్మణి శుద్ధిర్యాహవాదం గరిష్యే అధో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్సేనారాధం గరిష్యే. దారావిరక్త సదవాన్ వేదేవరస్రస్య ప్రభోర్వేద అపోహ వందన్మృపాదేశ్య దివామృత్తామృతం శర్మ ఉమావస్రా దివా సాహా సాహురా గుబా దివా గుబా ప్రభురా ఉయ్యాహ ప్రభురామోత్వా ప్రభురామత్వాః సోగా ప్రభవోత్వా నమోదా సర్వస్వరస్వరః పరకే బాణోదమావాహయామి గలో వల్లమావాహయామి దత్తాం ప్రమావాహయామి సర్వస్వమావాహయామి సర్వదేవదూరంబుజం భావనం ముక్తికారణం విష్ణుపాదోద్భవం రుజితం సర్వభగవాయునః సర్వదేవదూరద్వోహ పుష్పగంధాక్షరోర్భ్యర్చ శుభనమేర్థం కరోమి వాయుప్రవాహ తస్మై గుండర్గోష్ఠిమహి యువగోద్వాదో విశ్వక్సేనస్పృతోహనోగాభగవాన్ సిద్ధగమ్నః తస్యాదేవ వాసీతా విజ్ఞానా ఉపజాంతో ఓం ప్రేక్ష్యామి దేజా ఉదానా బనామిహి యామే సస్తాం నిదాంజరాదో ఓం పద్మాకారమండలో విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి సూత్రవదీమావాహయామి జయామావాహయామి సూత్రవదే దియాసహిత శ్రీ విశ్వక్సేనాయ నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సాంఖ్యామి తస్వజ్ఞార్పయామి పుష్పాణి పూజయామి గోమార్పయామి దీపం దర్శయామి గుణభాగేజంబీబల సాంభోర్యామి విశ్వక్సేనాయ నమః. సుప్రీవహాగబ్రహ్మావృతాభవంత సుమన్యాహంకరవే పురుష్వ స్వస్య ప్రాక్షరం నస్త ప్రజార్గ ప్రేతాం ప్రేతాం భగవాన్ ప్రాజార్గః సామ్యంతు భగవాన్ సామ్యంతు భగవాన్ సామ్యంత ఇదేహ శుభాని వర్తంతాం దురాం శుభాని సామ్యంతు భగవాన్ సామ్యంతు భగవాన్ సామ్యంత ఇదేహ శుభాని వర్తంతాం దురాం శుభాని అతో దేవావం దురాయ విష్ణువిదక్రమే పృథివ్యా సప్తరామేః బ్రహ్మశైలక్రమే త్రోవాహదేవతం సమానవస్రావం సురే శ్రేణుగాచక్రమేశ్వర గోపాదాభ్యః గోధర్మాణి గారయన్న ఇష్టాత్ కర్మాణి వస్త్రవృతాని భగో ఇంద్రస్వస్సగాః తద్విష్టాః పురమంబగం సదారస్యందు సూర్యః తదేర్దక్షురావిరం తద్వప్రాస పంచమాజాగ్రవాగం సస్యంతదే ఇష్టావపురమంబగం తద్వంకం దేవాః
आयुष्यवस्थ आरोग्यवस्थ अग्रमैश्वर्यवस्थ पुण्याहमे गुरुवे वैवाहिकर्मणि स्वस्ति भवन्ता स्वस्ति न इन्द्रा वृद्धस्वराः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नष्टाक्ष अरिष्टवेदिः स्वस्ति न प्रसवपुराव अस्मिन् पुण्याहं कर्मणि बुद्धं भवन्ता बुद्धस्वृद्धः बुद्ध्यास्त हव्यानोदमभद्या पुत्रं देवं प्रदान्नास्त अनुराधानंशावर्तवन्तः सदन्दी देवद्रवस्तवेदाः आवहिष्टानुवावस्तानवोर्जो गुणापुरा अहेरणाय विक्तसे वावस्वतमूर्धः अस्वाव्यो देवः देवो मातुरः तत्सारुगमाव सक्षया कुन्दवा आपोगावुरः हिरण्यवर्णासुजस्तावकायादिवादकस्व यास्मिन्द्रः अग्निर्यागर्भन्दमुरोभास्तान आवस्सग्रस्वरावन्त यासागुं राजावरुणो यागवत्यो सत्यामृत औपसञ्जनानां तपसुजसुतो याक्तावकास्तान आवस्सग्रस्वरावन्त राजान् देवादिदन्दन्तपक्षय्या अन्तरिक्षे बहुधा भवन्तो या प्रभवे औदास्वक्रास्तानावसग्रस्वरावन्त सुवर्णमाचक्षुदानस्तवावतवन्नो आपोहिष्टानुवावस्तानभोक्वगुरादिना दिवसस्वान्तरिक्षौ भस्वा पृथिव्या सम्भवर्त्यसमसि ब्रह्मवर्त्यजायत्वा अवमानस्य वर्जनः अवत्रानवजर्षिणः तत्त्वदासमनादमा अनन्तमादेवजनाः अनन्तमनुमोदया अनन्तविश्व आजवः जातवेद पवित्रेदे अवित्रेणमनाज्या तत्त्वेन देवदेव्यदे अग्ने त्वत्वातोऽयं प्रणो तत्त्वदैतमत्वसे अग्नदेवमन्तरा ब्रह्मदेवपुरेणः उपाभ्यां देवसविदः अवित्रेण सुदेवजा इदं ब्रह्मपुरेणः ऐश्वरेणे वनदेवेव्यागादे तर्वो निर्वृष्टाः यावरमाद्योज वयस्सुज्ञानिरामनीराम् ऐस्वानिरामितुमापनाद आदप्राणो वै शिरोवयोः जावापृथोवयोः प्रजापरो यज्ञनापनीता बृहस्पतिवर्तमः अवशिष्टवन्दमः अग्ने कृत्वो ब्राह्मा तेन देवापृता तेनावदिव्यङ्गतः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्मपदेनः रक्तायुमान्योरुद्धेते सम्पदकं रथा सर्वगं सभगमस्तादे सौदन्दामहेश्वरा आवमान्योद्य अद्यैते सम्पदकं रथा तस्मै सरस्वते गृहे क्षेरगं सर्पर्भवगम् आवमान्ये स्वस्तवनेः सुगाहेन यस्वतः सम्प्रदार्दः ब्राह्मणे सकलं हितम् आवमान्ये विषन्दनः इदं लोकप्रदायकं कामाः समर्थयन्तिनः देवैर्देवैः समावृताः आवमान्ये स्वस्तवनेः सुगाहेन यस्वतः सम्प्रदार्दः ब्राह्मणे सकलं हितं येन देवा पवित्रेण आत्मानं प्रदोषरा तेन सहस्रदारेण आवमान्यकुलन्तमाम् प्रजापत्यं पवित्रं सदात्मादिकं हिरण्मया तेन ब्रह्मविजोदया एतं ब्रह्मपदेनः इन्द्रस्य हवते सहमापनाद स्वामस्वस्यावृणस्सरोद्या पुनराजा विनायकनागमा जातवेजामूर्तं चापनाद तत्संज्ञा रावणेनः गातुं यज्ञाय गातुं यज्ञरते दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुजोभ्यः अर्पं च गातुमोजितं सन्नास्तद्विपदे पञ्चविपदे ॐ शां तस्वां तस्वां देः प्राप्वां देवा उत्तमागं तां दक्षिणायां इदमाकाः पुनरामागं तां तदोत्वां देवा वनस्पतयो नागेभ्यो नार्तिं तां साङ्कृभोजे वास्तवस्पदे प्रतिवाणे देवस्तत्वा सर्वप्रतिरे राजात्मावरुणो नैजदेव दक्षिणे हिरण्यं दैनामृतस्तरस्यां मयोधात्रे कामप्रविग्रहेत्रे कैगङ्गस्मादात् कामकामाया कामो धाता कामगं समुद्रमाविशा कामेहत्तो येषा ते कामदक्षिणाः उत्तानस्ताङ्गोरप्रतिगृह्णातु सूत्रवते द्वादवधवे सत्सेनाय नमः यदास्तानं प्रतिष्ठार्यामि क्षमार्थं भगवाय ते सत्सर्ववतः पुत्रीवः सुप्रतिः वरदा भवन्तु
శ్రీనివాస గోవింద గోవింద, వెంకటేశ గోవింద గోవింద. వేదోద్ధారం మత్స్యరూపం స్వచ్ఛాకారం యదృచ్ఛయ, సత్యవ్రతోద్ధరం సత్యం శ్రీనివాసం భజే అనిశం. మహాగాధ జలాధారం కశ్యపం మందరోద్ధరం, సుందరాంగం చ గోవిందం శ్రీనివాసం భజే అనిశం. చతుర్యుగాలలో చతుర్వేదాలను ప్రవర్తింపచేస్తూ చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించేటువంటి పరమచాతుర్యమూర్తి శ్రీనివాసుని యొక్క దివ్య సన్నిధానమిది. అంగరంగ వైభవంగా ఆనంద సంధాయకంగా అందరూ బాగుండాలి అని లోకా సమస్త సుఖినో భవంతు అన్న సనాతన ధర్మ సంకేతాన్ని పురస్కరించుకొని ప్రతినిత్యం వందల సంవత్సరాలుగా అవిచ్ఛిన్నంగా అనుస్యూతంగా అవిరామంగా సంప్రదాయ సిద్ధంగా ప్రతినిత్యం శ్రీవారి ఆలయంలో జరిగే ఒక మహోత్సవం భక్త హృదయాలని పరవశింపచేసేటువంటి పరమపురుషుని యొక్క ఆ పురుషోత్తముని యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహ ప్రసాదం ఈ నిత్య కళ్యాణ మహోత్సవం. బ్రహ్మాది దేవతలంతా దిగి వస్తారు. ఆ బ్రహ్మగారు ప్రతినిత్యము కూడా బ్రహ్మముహూర్తము అని అంటాం. ఆ సమయంలో స్వామిని చక్కగా ఆరాధిస్తారు. మరలా అభిజిత్ కాలానికి దిగివచ్చి ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. పద్మమే తన స్థానమట. ఆ సరస్వతి సావిత్రి వారిద్దరూ కూడా తనను సేవిస్తూ ఉంటే హంసవాహనారూఢుడై దిగివచ్చి స్వామి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. అలాగే ఐరావతాన్ని అధిరోహించి శచీపతి పురంధరుడు పురుహూతుడు అయినటువంటి పురంధరుడైన ఆ దేవేంద్రుడు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటాడు. అగ్ని భట్టారకుడు స్వాహా స్వధాదేవులతో పాల్గొంటాడు. అలాగే సంయమనీపురం నుంచి విచ్చేస్తాడు ధర్మరాజు. వరుణుడు, కుబేరుడు, ఈశానుడు ఇలా సర్వ దేవతలు కూడా దిగివచ్చి దేవదేవుని దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ఆనాడు ఆ కలియుగ ఆరంభంలో ఏ విధంగా అయితే పద్మావతి పరిణయంలో వారి వారి సేవలు అందించి శ్రీవారి అనుగ్రహం పొందారో అలా ప్రతినిత్యము స్వామి సేవకు సమాయత్తమయ్యేటువంటి శుభవేళ. రక్ష ఓం శేషమావాహయామి నాగరాజమావాహయామి సహస్రేషమావాహయామి అనంతమావాహయామి శేషాగిర్మహాధ్యాయామి ధ్యానం కుర్యామి ఆవాహయామి ఆదివారం పుష్పావపూజయామి గోపాప్రాపయామి దీపం దర్శయామి యదా భావతః భగేవ తాంబూలవేదయామి శేషాగిర్మః సుప్రీతః బ్రహ్మ ఓం స్వస్తినామవేదావస్తినావస్తివ గర్భణః స్వస్తివో జాగురో గుణాగుర స్వస్తిద్యావ ప్రథమోషతోపునా స్వస్థవో వాయుపప్రవావహై సోమం స్వస్తిభువనస్య వస్పతిః బృహస్పతిం సర్వాగుణం స్వస్థవో స్వస్తిన ఆదిత్యాసో బృహందునః విశ్వో దేవానో అద్య స్వస్థవో వైశ్వానరామసురగ్ని స్వస్థవో దేవాః బ్రహ్మ స్వస్థవో స్వస్తినా రుద్రః పార్థం వదః స్వస్తిరుద్రావరుణో స్వస్తి పత్నోరవతే స్వస్తి న ఇంద్రస్యాద్యశ్చ స్వస్తినా అదిదో కృతో స్వస్తివంతామలోచరోమాశ్రౌర్య చంద్రమసా వివారుణర్భవాజాదాద్వయ సంజాయేమహే స్వస్థౌనంతాక్ష అవిష్టవో విమహర్భోదం అవసం దేవతానామసురగ్నింద్రాభవం వత్సవ మారుహేణ అహం భోజాభోగేంద్ర సత్యాద్యయం మనుజాదిరాజ్యం ప్రజభాగస్య నమ్రమధ్యే స్వస్తి సంభాగే స్వభాయన్న అస్తు శుభకం శుభం. జగద్రక్షక గోవింద గోవింద.
లక్ష్మీవల్లభ గోవింద గోవింద. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీర్యం శ్రీనివాసం భజేనిశం. వైకుంఠవాసం వైకుంఠత్యాగం వైకుంఠసోదరం వైకుంఠదం వికుంఠాజం శ్రీనివాసం భజేనిశం. వైకుంఠవాసుడు ఈ కలియుగ వైకుంఠానికి దిగి రావడమే ఒక అద్భుతం. కలిలో ముఖ్యంగా కలికలుష హరమైనటువంటి తన రూపాన్ని దర్శించిన, తన నామాన్ని స్మరించిన, తలచిన, పిలచిన, కొలచిన సర్వకాల సర్వావస్థలలో మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాను అని పద్మపీఠం మీద నిలిచినటువంటి ఆ పురుషోత్తముని యొక్క అద్భుతమైనటువంటి ఆ రూపమాధుర్యం హృదయాన్ని ఆకర్షిస్తాను. ఆ నామము, రూపము, గుణము, తత్వము ఇవన్నీ కూడా భగవానుని యొక్క అద్భుతమైనటువంటి ఆ లీలలని భక్తుడైనటువంటి వాడికి అదే ఆహారమట. ప్రాణధారణ చేయటానికి యోగ్యమైనది ఏమిటి? భగవన్నామ స్మరణమే అన్నారు. అలా భౌతికమైనటువంటి దానికంటే ఇది విశిష్టమైనటువంటిది అని శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం 9 రకాలైనటువంటి భక్తి మార్గాలలో మధ్యమణిలాగా అర్చనం, ఆ దేవదేవుని యొక్క ఆ ముగ్ధమోహన కోమల శ్యామల స్వరూపాన్ని భావించి, సేవించి, కీర్తించి, స్మరించినటువంటి వారు ఈ కలి కల్మషాన్ని అంటరు. కలౌ కల్మషచిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతిర్గోవింద కీర్తనమని శ్రీమద్భాగవతం మనకు పిలుపునిస్తారు. అటు ఆ పరమాత్మకు అదిగో దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేశారు. వైవాహిక మహోత్సవంలో మానవ స్థితిని అనుకరిస్తూ ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా సాగేట్టుగా రక్షా స్వీకారం చేశారు. మరి దైవ సంబంధంగా దైవికంగా మనం చూస్తే ఈ సర్వజగత్తుని రక్షించే బాధ్యతను స్వీకరించిన ఆ పరమాత్మ ఈ జగత్తుని కుటుంబంగా భావిస్తూ ఒక తల్లి అయినటువంటి ఆ శ్రీమాత శ్రీదేవి సమస్త జగత్తుకి కూడా సంతాన భాగ్యాన్ని, ధన స్థితిని, సమస్తమైనటువంటి జ్ఞానాన్ని అన్నిటినీ ప్రసాదించే తల్లి. అందుకనే మనం సంతానలక్ష్మిగా, వీరలక్ష్మిగా, ధాన్యలక్ష్మిగా, ధనలక్ష్మిగా, ఇలాగ మోక్షలక్ష్మిగా అనేక రకాలు ఎక్కడైతే దివ్యమైన తేజస్సు ఆకర్షిస్తూ ఉంటుందో అదంతా కూడా లక్ష్మీ స్వరూపమే. ఏ ఇంట చక్కని మధురమైన వాక్కులతో భార్యాభర్తలు సంభాషించుకుంటూ ఉంటారో, ఏ గృహంలో మంచి సత్సంతానం సభ్యతా సంస్కారాలతో ఉంటుందో, ఏ గృహంలో అతిథి అభ్యాగతులు ఆదరించబడుతూ ఉంటారో, ఏ గృహంలో చక్కని కమలాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తారో, భగవన్నామస్మరణ జరుగుతోందో ఆ గృహం లక్ష్మీతో తాండవిస్తోంది. మరొక దేవేరి ఆ భూదేవి ఈ సమస్త ప్రాణులను సంరక్షిస్తోంది. తన నుంచి సమస్తమైన పదార్థాలను, ఖనిజాలను, బంగారాన్ని, వెండిని అన్నిటినీ తన నుంచి ఇస్తోంది. సముద్రతనయ అయినటువంటి శ్రీదేవి సముద్రుడు ఏ విధంగా అయితే అన్ని రత్న రాసులను ఇస్తాడో అలాగనే ఉత్తమ ఉన్నతమైనటువంటి గుణాలను కూడా ఇస్తోంది తల్లి భూదేవి. జ్ఞానాన్ని ఇస్తోంది. అందుకనే వారి చేతుల్లో పద్మం ఉంటోంది. ఈ సమస్తమైనటువంటి భూమండలానికి, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ ప్రాణులకు సంకేతం పద్మం. అమ్మలిద్దరూ కూడా ఆ పద్మాన్ని ధరిస్తారు. అలాంటి శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు తన పాదపద్మాలని ఆశ్రయించమని ఒక చేతిని తన పాదాల వైపు సూచిస్తూ,
తనను ఆశ్రయిస్తే మీరనుకునే ఈ సంసారం అనే సముద్రం మోకాలు లోతే వస్తోంది అని ఆ జ్ఞానులను స్పృశిస్తూ ఉంటారు. అట్టి ఆ పురుషోత్తముని యొక్క దివ్య సన్నిధానంలో రక్షా స్వీకారం చేశారు. అగ్ని ప్రతిష్ఠ. जातवेदसे भवनस्य अरणं गृहीत्वां जातवेश्यो अग्निवत्तान्योः उदीघ्रप्रज्वाल्य उपावरो अग्निनिधाय अग्नाया भवेदे गुणाम हव्यवादे यहोवासत्वरेहजे अविदेवन्नस्वा हरमदेवन्नस्वा सरस्वदेवन्नस्वा देवदौ वप्रतो वा तस्सद्वरेः न्यम्बर्गो देवसदेमहे दिवावहप्रदोद्यावे ब्रह्मज्ञानं ब्रह्मं पुरस्तादो देवावः समुद्यापमानस्य विष्टाः ॐ भोः ब्रह्मा नमवाहयामि ॐ भुवः प्रजापतिमवाहयामि ॐ स्वः पितामहमवाहयामि ॐ भोर्भवः स्वः हिरण्यगर्भमवाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेण भोक्त्वा सोमो ध्वनिगं समवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्द्रमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः सर्वोपचारेण भोक्त्वा ब्रह्मभोजयिष्यामि अवसर्मानस्वं प्रोक्ष्वा स्वं प्रोक्षयामि ओम प्रोक्ष्वा अत्रादामाधवम् सूर्यस्य वस्तुभिः अवोदाग्रे प्रोक्ष्वास्तां विष्णास्तुभवित्रास्या विष्णास्तुभवे दशरवा विष्णास्तुभवे वेदविष्णास्तुभवे अस्मसौघप्तां विष्णास्तुभवे सुभासे प्रवासे प्रवासे अरुणासे आनन्दत्वा देवदेवत्वा विश्वामि ब्रह्मण्यप्रवेश्यामां ओम प्रोक्ष्वां वर्घो देवसदेवहे दिवावप्रचोदयात् ब्रह्मजगदाम् प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि भरतानावाहयामि रुद्रानावाहयामि अवउपासुरस्याम् महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वर्णमावाहयामि आदित्यानावाहयामि अक्षरावाहयामि उषामावाहयामि कक्षमावाहयामि कक्षसोमावाहयामि उपासज्ञमावाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापतिर्विष्णुरूपाणि ृतवामि गुरुवत्सवामि अग्निज्योतिमति अन्तरिक्षोपनमौतवा सूर्यस्वरस्मै स्वाहा वास्तविज्ञानावस्तेनमौतवा सूर्यस्वरस्मै स्वाहा देवस्वस्वावस्तेनमौतवा सूर्यस्वरस्मै स्वाहा सर्वभूमावासयुक्ताम् तापाम् अभ्यर्त्वाम् आभ्यां स्वरभिः इन्द्राय नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः पादवेदसे नमः वैश्वानराय नमः सर्पणे नमः अग्निपुरुषाय नमः अग्निदेवनमन्नस्वा अन्नमदेवनमन्नस्वा सरस्वदेवनमन्नस्वा देवसविदप्रसवान् कलशम्भोनाद्वा वैत्वाभावान्त महोत्तस्तु महोत्त महान्तो विगृह्णन्तु आगच्छां वायुव्यावद्देवान्तं प्रजापते स्वाहा नैऋत्यायुषाणान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्याय स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपौपसुरस्याम् ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा रुद्राय स्वाहा अरुणाय स्वाहा आदित्येभ्यः स्वाहा अश्वभ्यां स्वाहा रोष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा
सर्वदेवेभ्यः स्वाहा धन्याविहार्य चरं सावित्वां गृहीत्वा पुनरभिगार्य ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वः स्वाहा ऐते नमः स्वाहा नारायणस्य श्रेयोत्तमो पुरुषोत्तमस्य स्थिरमखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमिनिवासवेदस्य श्री श्रीनिवासस्वामिनः विवाहोत्सवकर्मणि आधारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे निरादोषादि सर्वदोष प्रायश्चित्तार्थं मतो देवा वैष्णवं होषे अविदेवन्न स्वा मदेवन्न स्वा सरस्वन्न स्वा तदेव प्रसोदा अतो देवानं तमायता विष्णुवक्रमे पृथिव्या सर्पदारे स्वाहा ब्रह्मशब्दक्रमे प्रवादोर्वं समोरवस्यभागं सुरे स्वाहा त्वग्रवादक्रमेश्वर गोपावाभ्यः प्रवर्मानुवार्यं स्वाहा इष्टात्कर्मानुवस्तवृतानुस्वरे इन्द्रस्यजस्सकां स्वाहा अद्विष्टात् परमं पदगं सुभावसन्दूर्वः तदे दक्षिणादिनज्ञ स्वाहा तद्यप्रासोपञ्चमादाकृभागं सत्सवं तदे वैष्णार्योत्तरं पदज्ञ स्वाहा ॐ भुवः स्वाहा ॐ भुवः स्वाहा ॐ स्वः स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा ऐते नमः स्वाहा तदोदप्रासावि చింతల చిగురులే చిచ్చులట చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోనికను ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోనికను ఏలాగే ఏలాగే చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై చక్కని మన్మథ సంవత్సరంబున చుక్కల రాజే సూర్యుడై ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కువ రాత్రుల ఎండగాయునట ఎక్కడిదిక బ్రతుకు ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులట కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని కాంతల నడుముల కరవయ్యడినట అంతట జౌవనపు ఆమనిని వింత మీనశని వెలదుల కన్నులను వింత మీనసని వెలదుల కన్నులను ఎంత ఘనమౌనో ఏలాగే ఏలాగే చింతల చిగురులే చిచ్చులట ఇంతటిలోనికను ఏలాగే కుంకుమ గుబ్బల కుంభరాశికిని
వంకల చంద్రుడు వచ్చెనట కుంకుమ గుబ్బల కుంభరాశికి వంకల చంద్రుడు వచ్చెనట. వరుణ ప్రభువ్యానస్యేషాన జగతో విష్ణుభక్తి సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానవరు జానతే సంకల్పమానం ప్రకల్పమానం ఉపకల్పమాన ఉపగొప్తం గొప్పం శ్రేయోవసేయాయ సంభోగం భోగం చిత్రకోపప్రభానాభాన్ సంహార జ్యోతిష్మాకస్తేజస్వానాభక్తస్తపన్నరుతపన్నే లోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ స్వస్థశ్రే గౌపద్రుమగానవ చింతామణి విజాది విస్తారకస్య దేవాగుర ప్రస్తారకస్య నిఖిలగు గుమాయమానస్య పారావారస్య అస్మిన్ ప్రదేశే కర్పూరధవగర్మిత సంతానోద్యాన ప్రవృతే విశ్వక్సేనాది ప్రధానకం పురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాప్రేతశక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరిప్రమాణానాం ఏకకోటి బ్రహ్మాండానాం ఏకమే వ్యక్త తదహంకార ప్రదీయః తేజ వాయురాకాశాత్ తైరావృతే అస్మిన్ మహద్బ్రహ్మాండమండలే ఆధారయజ్ఞగోర్మానంత ప్రథమే క్షీరసాగరే స్వేతద్వైర్దైర్మహామంతర అష్టదిగ్గజాపర ప్రతిష్ఠితస్య అతల వితల తలాతర రసాతర మహాతర మహీతర సప్తపాతాళికస్యోభరితలే గోర్లాక వర్లాక సవర్లాక మహర్లాక జనాలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథో వాగే మహానారాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణాపరిమండలమండితే దిగ్బంధగంధార్థంభార్థంబితే లోకాలోకైతే లవణాసాగరే ప్రవృతే గంభో ప్రక్షా సప్త దేవైర్దేవితే మాహేంద్రాది సప్తగుణ పర్వత విరాజితే రమగూడాది మహానిష్టాత్మకే ఇంద్రప్రస్థాద్ నవగంధాత్మకే హరిపురుష కిం పురుష ఐరావతారాం ఇంద్రప్రస్థ పాంచజన్య సింహావంతకే పంచాశత్పాదన విస్తీర్ణ భూమండలే అగంధాత్మకే జంభోద్దేవే భారతవర్గే భారతగండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పుత్రోణాం నరకాదిరుత్తీర్ణ ఆమోద ప్రమాద సంబోధ వైకుంఠాఖ్యలోకేషు సాలోక్త సామూప్త సారూప్య సాయుజ్య చతుర్విధమాత్మఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం ఆధార శబ్దమృగానుసారిభిః భృగ్వత్రమరీచి కాస్యవారిః గురు చాతుర్లక్ష ప్రమాణాభిః దివ్యవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాదోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ వికరసోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంకటక్ర నందకాఖ్య గదాధరస్య శ్రీమహావైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేశ బృహస్పతి భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత పరవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బృహస్పతి భారద్వాజ త్రయార్ష ప్రవరాన్విత భారద్వాస గోత్రోద్భవస్య జగత్కాలభూతస్య మూలసంయమానస్య త్రిగుణాత్మకస్య
गुणत्रयाद्यादिवसात् तस्यावतारस्य संकर्षणावतारस्य श्री महाविष्णोः परवासुदेव श्रमण पौत्राय आंगेन स बृहस्पत्य भारद्वाज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्त देवतादनुगुणमरीचि विराजित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्री महाविष्णोः आदिनारायण श्रमण पुत्राय आंगेन स बृहस्पत्य भारद्वाज प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकनिवारणाय किरीटगौरहावरण पोषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमहायोगशोभिताय प्रबन्धपारिजाताय निजावताराय स्वर्णगर्भवाहनारूढाय अचिन्त्या स्वभावलावण्य नित्ययज्ञतेजो रत्नाकराय सकलशाखाध्यायिनो अखिलगोत्रपवित्राय श्रवण नक्षत्रे मकर रासौ जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्वेद सावागुणगोत्रोद्भवस्य सकलदेव शाखाध्यायिनीं विश्वम्बर सौभाग्य श्रीवत्सस्तेन विज्ञार्य प्रवरान्वित श्रीवत्सस गोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुराङ्गनाय संसेवित अदारविन्दाम् श्री महाविष्णु वक्षस्थल निवासिनीं आनंदकरात्मकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या रासौ जातायां अयोनिजां रमां श्रीदेवी नाम्नीं कन्यां प्रणीतवने दास्यामि तास्सरावस्तावरौद्रप्रवरान्वित तास्सरसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सुरांगनाद संसेवित अदारविन्दां श्री महाविष्णु अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं श्यामलांगीं रेवती नक्षत्र मीनरासौ जातायां तस्य प्रजापति संकल्पकर्यां इमां भूदेवीनां कन्यां प्रणीतवने दास्यामि कन्यां गुणसम्पन्नां गुणगाभोगितां दास्यामि विष्णवे गभं ब्रह्मलोके उदेशयाः कन्यादानमुहूर्तस्य मुहूर्त महान्तो निगृह्णन्तो मुहूर्त ఇరుడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద శ్రీభూరమణ గోవింద గోవింద పద్మావతి ప్రాణనాథుడు వకులమాత వరపుత్రుడైనటువంటి వెంకట విభుని యొక్క దివ్య కళ్యాణ మహోత్సవంలో మాంగళ్య ఆరాధన చేస్తూ ఉన్నారు. స్త్రీనాం జన్మజన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థం. ఒక గృహంలో అత్యంత కీలకమైనటువంటి స్థానంలో ఉండేటువంటి గృహిణికి భారతీయమైనటువంటి సనాతన ఈ హిందూ ధర్మం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది. గృహిణిగా, సువాసినిగా, తల్లిగా, సోదరిగా, చెల్లిగా ఇలాగా అనేక ఆయా స్థానములలో ఎంతో గౌరవాన్ని ఇచ్చి మాతృస్థానంలో ఉన్నప్పుడు సర్వాన్ని త్యజించినా తల్లికి నమస్కారం చెయ్యాలి అని నిర్దేశించింది మన వేదమాత. అలాగా ఆ స్త్రీ యొక్క ప్రాధాన్యతని మనకు అడుగడుగునా స్మరింపచేస్తూ పద్మావతి పరిణయం, సీతా కళ్యాణం ఇలాగా ప్రతిదీ కూడా ఆ అమ్మ యొక్క విశిష్టతని, లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుణ్ణి సేవించడమే ప్రధానమైనటువంటిది అని కొన్ని దర్శన వ్యాఖ్యాతలు చెప్పడం కూడా జరిగింది. ఆ లక్ష్మితో కూడిన నారాయణుణ్ణి ఆరాధిస్తే సకలాభీష్ట సిద్ధి కలుగుతోంది. ఈ సమస్తమైన జగత్తుకి కూడా ఆమె ప్రధానమైనటువంటిది అని ఆ విష్ణు పత్నిగా అమ్మ ఈ జీవ జగత్తులను ఎలాగ సంరక్షిస్తుందో ఆ రమా మహిమాన్వేషణం చేసిన మహానుభావులు
చక్కగా వివరిస్తారు. అనేక రూపాలలో స్వామి అవతరించినప్పుడు తాను కూడా దిగి వచ్చింది అమ్మ. అందుకనే శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం శ్రీ వెంకటేశం లక్ష్మీశం శ్రీనివాసం భజే అనిశం. దేవశర్మ అనేటువంటి ఒక మహాభక్తుడు ఆదిత్య పురాణంలో అద్భుతంగా స్వామి యొక్క దర్శనం చేసి స్తుతిస్తాడు. ఆ స్తోత్రం విశేషమైనది, దాదాపు 30 శ్లోకాలు. భగవద్గుణనామ మహిమానువర్ణనం అని 3వ అధ్యాయంలో శ్రీనివాసుని స్తుతిస్తారు. ఇలా ఎందరెందరో భక్తులంతా కూడా స్తుతించి స్మరించి ఆ కళ్యాణ గుణాలను తనివి తీరా ఆస్వాదించి ఆనందించి మనకు కూడా అందించారు. వినయ వినమ్ర భావంతో ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు పుండరీకాక్షుడు అయినటువంటి ఆ శ్రీనివాసుని యొక్క పద సన్నిధానంలో మనం ఎలా ఉండాలో కూడా మనం గ్రహించి స్వామిని ఎలా వేడుకోవాలి, ఎలా స్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని పొందాలో కూడా బ్రహ్మాది దేవతలు అలాగనే ఎంతోమంది మహాత్ములు తాము ఆచరించి చూపించారు. మానవ జాతికి ఒక మహత్తరమైన సందేశాన్ని ఇచ్చారు మహర్ష్యాదులు. భృగు, అత్రి, మరీచి, కశ్యపాది మహర్షులు ఆ భగవద్ ఆరాధనా విధానాల్ని చూపించారు. ప్రతినిత్యం ఇలా మానవుడైనటువంటి వాడికి ఏ ఏ లక్షణాలు ఏ విధంగా ఉంటాయో అవన్నీ కూడా తమ మీద ఆరోపింపచేసినటువంటి భక్తుల యొక్క అభీష్టాలని సిద్ధింపజేస్తూ ఆ పురాదంపతులు ఆదర్శ దంపతులు ఆనంద నిలయాధీశులైన ఆ వేదవేద్యులైనటువంటి శ్రీదేవితో భూదేవితో కూడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడు అదిగో మాంగళ్య సమర్పణ చేసే శుభవేళ. గోవింద. మాంగళ్యం తంతునామేన జగద్యోగమహోపమో కంఠే భక్తానుసుభగే కంఠే వసురవాం సుతం. ధ్రువంతో రాజా వరుణాన్ ధ్రువంతో వా బృహస్పతిః ధ్రువంతో ఇంద్రస్యాగ్నిశ్చరాస్వం భావతాం ధ్రువం. మాంగళ్యం తంతునామేన లోకరక్షణహేతువో కంఠే భక్తానుసుభగే కంఠే వసురవాం సుతం. ధ్రువంతో రాజా వరుణాన్ ధ్రువంతో వా బృహస్పతిః ధ్రువంతో ఇంద్రస్యాగ్నిశ్చ రాస్వం భావతాం ధ్రువం. మాంగళ్యదాన ముహూర్తస్సు ముహూర్తో మహాంతానుగృహ్యంత ముహూర్తోస్తు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము సారి గరి సరి సద పద సారి గరి గద పగరి స. చీనురాడు గద్దరి తన లాగులు కందము నీడు.
పద్దులు నిజమో కాని పచ్చి వెచ్చి చేతల ఒత్తికతో బండు బండై ఉన్నాడట. సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము చేరి చూదము. మనసెట్లున్నదో గాటపు తన విద్యలు కందము నీడు. మాట మాట దీయరే మనసెట్లున్నదో గాటపు తన విద్యలు కందము నీడు. చీటకపు చెమటట చిట్లు గంధాలట మేటి దొర పిలువరే మెరసీనట. చీటకపు చెమటట చిట్లు గంధాలట మేటి దొర పిలువరే మెరసీనట. సిగ్గరి లాభోం హోషే అవిదేమందస్వా హృదయమందస్వా సరస్వతేర్మందస్వా ప్రదోభ ఇమాన్ లాజానభిగార్యా ఇమాన్ లాజానాపదో ఔత్రమోదా స్వాహా నర్య ప్రవాన్నే గోపాయాం అమృతత్వావ దేవతో యావాం వరుష్యమానాం చ అమృతో సత్య ప్రతిష్ఠితాం అథర్వపదన్నే గోపాయాం సమన్నమిహాయుషే అబద్ధావోతో గగనాం అభిగన్న ప్రతంత్రణా సత్వస్య భగవాన్ మే గోపాయాం విభాభోగోపపస్పదః అష్టాసభా శ్రియా విహాద్దే ఓకైకసభా ఆసుగాః సప్రభసభాం మే గోపాయాం ఏకగభ్యాస్తభా సదః తామింద్రియాపపస్పరం సర్వమానిరుపాదుగాం అహే భద్రమంత్రం మే గోపాయ యముజయశ్రియయధాముదః సుగస్తామానుగోవంశే సాహుష్యేరమృతాత్వాం ఓం భో స్వాహా ఓం భువ స్వాహా ఓం శువ స్వాహా ఓం భూర్భవ శువ స్వాహా ఇమాం రాజానాపతయ పౌత్రమోధా స్వాహా దేవనమగ్రస్తాః సరస్వతేనమగ్రస్తాః అశ్రేదేవస్వగతో నారాయణ శేఖరే పురుషోత్తర సకలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమిలీలాశ్రేయస్య వైవాహికోత్సవకర్మణి నాగహోమాంతే మంత్రలోకే క్రియాలోకే నియమలోకే ద్రవ్యలోకే లీలాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవా వైష్ణవ మహర్షే ఐదేవందస్వా హృదయవందస్వా వరసేవందస్వా తేజో ప్రథోభా అతో దేవావందనాయ విష్ణుక్రమే సప్తవారు స్వాహ ఇదం విష్ణుక్రమే త్రేదాదేవం సమోరవస్యభాగం చురే స్వాహ త్రేడృదాక్రమే విష్ణుర్గోభాభ్య రోగర్మాణి స్వాహ విష్ణోకర్మాణి వస్సతోదాంద్రస్యగాం స్వాహ తద్విష్ణో పరమంబగం శివాపస్యందే సూర్యః తదేర్దక్షురాదిరగ్య స్వాహ తద్యప్రాసో వంజమోదాగ్రభాగం సస్సవిందదే విష్ణోర్యోకరం వదగ్య స్వాహ ఓం భో స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భవ స్వాహ ఔతేర్మగ్య స్వాహ
वप्रासावेः असुरो देवस्वर्गो नारायणस्य अखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूपलीलाश्रेयस्य श्रीस्थिरास्वामहाविवाहगोत्सवकर्मणे उपरिष्टान्तरं भवस्ये ऐदेवमङ्गस्वा परमदेवमङ्गस्वा सरस्वदेवमङ्गस्वा योगदौपत्रशोभा तेजस्त्रमलग्ने दिवाकरं मध्ये स्वाहा अग्नेर्नावाय स्वाहा अग्नेर्मध्ये स्वाहा प्रजापते स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा इष्टेभ्यो स्वाहा असूष्टेभ्यो स्वाहा देवरुष्टै स्वाहा यष्कृत्यै स्वाहा गौराभ्यै स्वाहा गौरेभ्यो स्वाहा तनाभ्यो स्वाहा वृद्धै स्वाहा देवे स्वाहा समिधसे तेजोसे तेजवे स्वाहा स्वरस्वरतुमेवाय स्वाहा सौर्यस्वदेवहे चक्षुर्देवाय स्वाहा वायुर्मेदेवहे वाग्देवाय स्वाहा ब्रह्मण्येवाय वृद्धन्येवाय स्वाहा सप्तैवाप्रियाणे तहोत्रावाक्तारे मानव्याय गुदोन स्वाहा अग्निभक्तज्ञ स्वाहा वेदभक्तज्ञ स्वाहा पृथ्वीभक्तज्ञ स्वाहा वोष्ठगन्धर्वात्रज्ञ स्वाहा अग्निज्येर्णं वेदज्येर्णं जहोज्येर्णं पृथ्वीज्येर्णं समद्दाविशासुतेन आज्ञशेषं पूर्णाहुति इंद्राय स्वाहा पूर्णाहुतिरुत्तमां जुहोति समद्दाविशासुतेन आज्ञशेषं पूर्णाहुति इंद्राय स्वाहा पूर्णाहुतिमुहूर्तस्मुहूर्त महान्तमुहूर्तमुहूर्तस्तु अग्निस्तप्तवा गौस्तप्तवा पृथवे तृप्तवा ब्रह्माज्यार्जन्ताम् अदितेर्मग्रस्ताः यदौ वप्रापावे आप्यावन्तां मोषदया विश्वभागिरस्ताः उदस्मादेविरमस्तमालिप्याम् विश्वभोजनस्वाहा भूतस्मादेव भस्वमालिप्याम् भूतस्मादे लभते नित्यं सर्वयज्ञवृतं भवेत् सर्वाद्भवतः आदित्यस्य नमो नमः प्रवार्जं जमदग्रप्रवार्जं कस्तभद्रप्रवार्जं तद्देवानां प्रवार्जं दीर्घायुक्ताय स्थिराय बलाय ब्रह्मवर्तवे आदित्यायस्य नमो नमः आपोहिष्टामय भवस्तानभोर्य प्रवादुरामहोमाय दक्षज यावस्वमोरवस्तस्य भाव्य एवः वदोर्वमातुरः तस्मारङ्गमावय स्वक्षय यजन्वताम् आपो जनयता पुनः देवस्वस्वां परोक्षो भस्वामनुर्वसिंहवर्तसमजे ब्रह्मवर्तकायुक्ताम् अनुरजीनाम् आपो जनयता पुनः ॐ सुमेश्वरस्वरज्ञानदेवनमस्य भगवान् तृप्तवो नमः तवो राजामनसोन्द्रोर्वा विद्यात्रावा प्रकृतो स्वभावात् साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सदं से श्रीनिवासात्मकमस्तु ब्रह्माणोपाद्वारि सोमोपाद्वारि अग्निरुपाद्वारि आदित्यमुपगस्य यज्ञेश्वराय नमः गुणभागं समर्पयामि आद्योभागं समर्पयामि सुप्रीभागं ब्रह्मा सर्वं श्री श्रीनिवासार्पितमस्तु सर्वं श्री कृष्णार्पितमस्तु
యజ్ఞరక్షక గోవింద గోవింద. యజ్ఞనారాయణుడు ద్వద్వల్యమానంగా శోభిస్తూ ఉంటే ఆ అగ్ని యొక్క తేజస్సుకి కారణభూతులైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య శ్రీచరణాలను శరణాగతి చేస్తూ చక్కగా ఆ యజ్ఞ భగవానుణ్ణి యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమోస్తుతే అని అభివాదనపూర్వకంగా ఆరాధించడం జరుగుతోంది. అమూర్తయ దినము అని దీన్ని వైఖానస భగవత్శాస్త్రం పేర్కొంటోంది. ఇప్పుడు ఒక అందమైన సన్నివేశం సంప్రదాయంలో చక్కగా పుట్టినది మొదలుకొని నిరంతరం స్వామిని ఆరాధించి కృష్ణ రూపాన్ని ధ్యానం చేసి చక్కగా ఆయన నామాన్ని స్మరించిన తల్లి గోదాపిరాట్టి స్వప్నంలో 1000 ఏనుగులతో తరలి వచ్చిన కన్నయ్య యొక్క అద్భుతమైనటువంటి ఆ వివాహ సన్నివేశం స్వప్న వృత్తాంతాన్ని వివరించినటువంటిది. ఆ సన్నివేశాన్ని మనం వీక్షించాం. ఇప్పుడు ఆ శంఖచక్ర గదాధారి శ్రీనివాసుడు మాలా సమర్పణ చేయబోతూ ఉన్నారు. ఉద్యత్కోటి దివాకరాభమణిశం శంఖం గదాం పంకజం అని ఆ స్వామి యొక్క అద్భుతమైనటువంటి ఆ హస్తాలను అలంకరించి శంఖచక్రాలు ఉంటాయి. శామ్యతి అశుభమస్మాత్ ఇతి అని సమస్తమైన అశుభాలను శాంతింపచేసేది శంఖము అనంటే. సముద్ర తనయ అని సముద్ర మథన సమయంలో ఉద్భవించి నా 14 రత్నాలలో శంఖం ఒకటి అని ఆ మహావిష్ణువు నిరంతరం ధరిస్తారు. ఆ శంఖధ్వనికి ఒక విశేష స్థానం ఉన్నది. అలాగా ఆ శంఖచక్రధారి అయిన గదాధారి అయినటువంటి ఆ శ్రీయపతి శ్రీనివాసుడు వనమాలి గదీ శాంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుల్ వాసుదేవోభిరక్షతు అని వనమాలి గదీ అని ఆ వెంకటాద్రి గదాధరుడు స్వామి అదిగో ఆ శ్రీదేవికి భూదేవికి కూడా మాలా సమర్పణ చేసే శుభవేళ. ఆ పూల దండలని ఒకరికొకరు మార్చుకోవడం మాలా పరివర్తనం అంటారు. నూతన వివాహ దంపతులైన వారు కళ్యాణం భవతం కరోతు భగవాన్ అర్చావతారోత్సవే. ఈ అర్చావతార వైభవంలో భక్తుల యొక్క మనోభీష్ట సిద్ధిని కలిగింపజేసేటువంటి ఆ దేవదేవుడు నీవానందరసైకమూర్తివి. ఆనందరసైక మూర్తి ఉత్సాహస్ఫూర్తిని మనలో నింపుతూ గోవిందా నారాయణ నీకే మేమంతా దాసులమయ్యా అని భగవద్దాసులుగా భావన చేసే శుభవేళ అర్చక స్వామి పవిత్ర వస్త్రాన్ని ధరించి అక్షతారోపణ కైంకర్యాన్ని చక్కగా నిర్వహించేటువంటి సమయం పిడికిట తలంబ్రాల కార్యక్రమం. గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి